నమస్తే. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. బోధ్ నుంచి ఏదైతే 140 పైన స్థానాలు సర్పంచ్ స్థానాలు గెలిచింది. పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఆదిలాబాద్లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఆదిలాబాద్లో ఒక్క నియోజకవర్గం పెద్ద ఎత్తున సర్పంచ్లు వచ్చినాయి. సో నాతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే గారు. సో అన్న ఎట్లా అంటే దాదాపు మీ క్యాడర్ అంతా కూడా మీకే మీ సర్పంచ్లు గెలిపించే ప్రయత్నం చేసింది. కానీ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్లో అంటే కాంగ్రెస్ ఆధిపత్యం ఉంది, అటు బీజేపీ ఆధిపత్యం ఉంది. ఎట్లా సాధ్యమైంది? ఆధిపత్యం ఏమున్నది అన్న, అక్కడ మా పార్టీ ముందు నుంచే చాలా బలంగా ఉంది. మా కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్నారు కాబట్టి మేము ఈ మెజార్టీ స్థానంలో సాధించినాం. ఇప్పటి నుంచి కాదు కదా, 2004 నుంచి కదా మా నియోజకవర్గంలో ఒక గట్టైనటువంటి కార్యకర్తలు ఉన్నారు ముందు నుంచి. కాబట్టి మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు. కేసీఆర్ గారి మీద కూడా నమ్మకం, ఏది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి జనాలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి మేము నిరంతరం మా కార్యకర్తలందరూ ప్రజల్లో ఉంటారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్కి అటు బీజేపీకి పోయే అవకాశం ఉంది? ఎందుకంటే 10 లక్షలు 15 లక్షలు ఇస్తామని ఆఫర్ కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో పోయే అవకాశం ఏమైనా ఉందా? అది ఇస్తారేమో చూద్దాం కదా, ఏడుకెళ్ళి ఇస్తారు. అలా ఫస్ట్ వాళ్ళదే కాంగ్రెస్ వాళ్ళకైతే ఇయ్యని, మాకైతే ఇవ్వకపోయి కానీ వాళ్ళకైతే ఇయ్యాలి కదా. అవునా కదా, మీరే చూస్తారు కదా ఏడుకెళ్ళి ఇస్తారు. అవన్నీ మాయా మాటలు, ఇక అవన్నీ కన్ఫ్యూజ్ చేయడం అన్నట్టు. కన్ఫ్యూజ్ చేయడానికి అవన్నీ స్టేట్మెంట్లు తప్ప ఇచ్చింది లేదు, పుచ్చింది లేదు. ఇట్లా మీరు ఒక 30 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాగేష్ గారిని అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మొత్తం జిల్లా అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఆయన. సో మీరు ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఏంటి మీ పట్టు ఏంటి అసలు? ఆ పట్టు మా కార్యకర్తలని చెప్తూనే ఉన్నా కదా, మా కార్యకర్తలే మాకు పట్టు, మాకు బలం అన్నీ. ఇక అంతకంటే మించింది ఏం లేదు. ఇక వాళ్ళే మాకు పునాది లాలే, మా కార్యకర్తలే మాకు నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున అన్యాయాలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం మహిళలకు పెద్దపీట వేసి, అలాగే గిరిజనులకు కావచ్చు అందరికి కూడా మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం, అంటే అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఏం గిరిజనులకు ఈసారి మా గిరిజనులకు కనీసం దండారులో చెక్ కూడా వేయలేదు. వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తున్నారు? సంవత్సరానికి వచ్చే ఒకసారి పండుగ దీపావళి, దండారి పండుగ రోజు ప్రతిసారి కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పటి నుంచి అనవాయితీ వస్తుంది, ప్రతి దండారులకు 10,000 ఇవ్వాలని. వీళ్ళు ఇచ్చిండ్రు అలాగే ఏం అభివృద్ధి చేసిండ్రు? దండారులకు కూడా పైసలు ఇవ్వని వాళ్ళు వీళ్ళేం అభివృద్ధి చేస్తారు? 10,000 ఇవ్వని వాళ్ళు వీళ్ళేం అభివృద్ధి చేస్తారు? ఒకవైపు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళంతా కూడా బెదిరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. అంటే మేము అభివృద్ధి పనులకు అంటే బీఆర్ఎస్ కనుక ఓటేస్తే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే కనుక, సర్పంచ్లను గెలిపిస్తే నిధులు ఇవ్వమంటూ కూడా కొంతమంది చెప్పారు. ఏం చెప్తారు దీని మీద? అందుకే అంటారు కదా, వాళ్ళ సర్పంచ్లకే ఇవ్వండి ముందు, అది చూద్దాం, వాళ్ళకి ఇచ్చినాక చూద్దాం, మాట్లాడదాం. సో ఎట్లా అంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండి ఇలా, సో ఎట్లా ఉండబోతుంది అసెంబ్లీ? ముఖ్యంగా చాలా బాగుంది కదా. ఆయన 10 సంవత్సరాలు చేసిన సీఎం, ఆయనకు ఉన్న అనుభవంతో అవన్నీ వస్తుంటుంది. రేపు ఇంకా 2-3 తారీఖు నాడు చూస్తారు కదా, మీరే చూస్తారు. కేసీఆర్ చెప్పే సమాధానం మీద మీరే చూస్తారు. సో ఎట్లా అంటే మీరు ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి మీరు తక్కువ అంటే ఇద్దరే ఉన్నారు ఎమ్మెల్యేలు. సో ఎట్లా తట్టుకోబోతుంది 2029 ఎలక్షన్స్లో ఆదిలాబాద్లో ఆధిపత్యం ఎలా ఉండబోతుంది? సో మీరు నిజంగా వస్తారని అనుకుంటారా? మేము ఇద్దరు ఉంటేనే ఈ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఒక్కడే ఉన్నాడు కదా, మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకు ఒక్కరే ఉన్నారు కదా, మరి వాళ్ళు 29లో సాధిస్తామంటారు, మరి ఒక్కరితోనే ఎట్లా సాధిస్తారు? మేమైనా ఇద్దరం ఉన్నాం కదా.